నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొక్కజొన్న కొనుగోలులో మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ అవినీతి చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. కమిటీ చైర్మన్ రమణారావు చేసిన అవినీతిని ఆధారాలతో రుజువు చేస్తామని చర్చలకు రావాలంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేతలు. రమణారావు చర్చలకు రాకపోవడంతో మార్కెట్ యార్డును ముట్టడికి బయలుదేరారు. అవినీతి చేయకపోతే చర్చలకు ఎందుకు రావడం లేదంటూ నిలదీశారు. అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేసి మార్కెట్ యార్డ్ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెంటనే స్పందించి మార్కెట్ కమిటీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇదే రమణరావు గారి సమక్షంలో మా ఊర్లో మొక్కలు అమ్మడానికి నింపనికి నా దగ్గర 20 రూపాయలు లెక్క తీసుకొని మళ్ళీ అది లారీలకు వేసానికి 30 రూపాయలు అడిగిండు. నేనుండి అదేందన్నా అదేం దూరా నేను మీ వెంబడే తిరిగినా కదా అందరితో పాటు నాకు కూడా ఇదేనంటే మీరు ఎత్తుతే అంటే ఆయన కింద ఉన్న డిప్యూటీ సర్పంచ్ ఏమన్నాడంటే నీవని కదా అందరు ఇంత ఇస్తారు 35 రూపాయలకి ఇస్తేనే నేను లారీ దింపుతా లారీలకు ఎక్కిస్తాను లేకుంటే నీదైనా ఎవరిదైనా కిందికి తీసేస్తా అని చెప్పి అన్నాడు. నేను 35 రూపాయలు లేక ఆయనకు మొత్తం 5,000 రూపాయలు కొట్టేసి నేను ఇదే మళ్ళీ ఛాలెంజ్ ఏమన్నాడు 30 రూపాయలు కానీ నేను 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా ముక్కు నలగ రస్తా అన్నాడు. ఈరోజు అంబేద్కర్ బొమ్మ కాడికి రా అని మేము ఒక సవాల్ విసిరినాం. మరి ఆ సవాల్కు ఎందుకు రాలేదో ఈరోజు రమణరావు సమాధానం చెప్పాలి. నీవు అబద్ధాల మాటలు చెప్పి అబద్ధాల హామీలు ఇచ్చి ఊర్లో ఈరోజు జనాన్ని మోసం చేస్తున్నావు. ఏదైతే నువ్వు మాట్లాడుతూ అన్నా 30 రూపాయల కంటే 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా ముక్కు నేలకు రాస్తున్నావు కదా, మరి అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చి ముక్కు నేలకు రా అని చెప్పి నేలకు రాయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మరి ఎందుకు తప్పించుకున్నావో రమణరావు సమాధానం చెప్పాలి. కాబట్టి మేము ఒక్కడే చెప్తున్నాం, రైతులారా మీరు ధైర్యంగా ముందరికి రండి. మీరు ఫోన్ పేలు కొట్టినవి కొంతమంది ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇవ్వలేకపోతున్నారు భయపడి. మీ పేర్లు మేము ఎక్కడ బయట చెప్పాం. ఖచ్చితంగా ధైర్యంగా ముందరికి వచ్చి మీ ఫోన్ పేలు కానీ వాట్సాప్లు చేసిన ఏదైనా మెసేజ్లు కానీ అదేవిధంగా మీతోన సంచికి ఎంత తీసుకున్నాడో ధైర్యంగా మాకు ఇవ్వండి. మేము ఖచ్చితంగా చట్టపరంగా పోలీస్ స్టేషన్లో కానీ అదేవిధంగా కలెక్టరేట్లో కానీ ఇంకా పై స్థాయికి అయినా సరే ఈ రమణారావును చర్యలు తీసుకునేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్తూ రైతుల మీద దోపిడీతోటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. దానికి ముఖ్య కారణమే ఆర్ఆర్ ట్యాక్స్ అని ఇంతకుముందు నుంచి కూడా నడుస్తూ ఉంది. మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఆర్ అనగా రేవంత్ రెడ్డి అధికారంతో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి రాజేష్ రెడ్డి గారు అనేటువంటి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు గారు రైతుల మీద రైతులు కష్టం చేసి 24 గంటలు పని చేసుకుంటూ 3-4 నెలలు కష్టపడి పండించినటువంటి మొక్కలను కానీ తర్వాత మొక్కలకు సంబంధించినటువంటి కొనుగోలులో గన్ని బ్యాగుల నుంచి దోపిడీ చేసుకుంటూ ఆయనను పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు ఆయన చెప్పినట్టుగానే ప్రతి గ్రామంలో